నెల్లూరులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అస్తవ్యస్త పాలనతో దారి తప్పిన వ్యవస్థలను పట్టాలెక్కిస్తూ సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని అన్నారు. తొలి రోజే 99% పెన్షన్లను ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి ముంగింటికి తెస్తున్నామన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో పెన్షన్ మొత్తాన్ని 4000 చేస్తానని 3 నెలల బ్యాలెన్స్ కూడా కలిపి ఇస్తారని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారన్నారు. 10 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ దివ్యాంగులకు అలాగే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోని అత్యధికంగా పెన్షన్ ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ పెట్టుబడులు రాబట్టి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తెల్లవారి 6 గంటల నుంచి 10 గంటల లోపలే మెజారిటీ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా ఖజానా గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయినా, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనా మాట చెప్పిన ప్రకారం 3000 4000 చేశారు, వికలాంగులకు 6000 చేశారు, క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళకి 10,000, ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000. ఇది 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పే చేస్తాం. అంతా ఇంత కాదు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. ఇదే మన దేశంలో ఉండే అనేక రాష్ట్రాలు తీసుకుంటే ఈరోజు మనకు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే, 1000 రూపాయల కంటే తక్కువే. అదేవిధంగా పక్కనున్న తమిళనాడు, తెలంగాణ తీసుకుంటే వాళ్ళందరూ కూడా 1000 రూపాయలపై, కర్ణాటకలో 600 రూపాయలు మాత్రమే. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే 2500 లోపలే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్స్, 6000, 10,000, 15,000 ఇచ్చింది ఎక్కడ లేదు. ఎందుకంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొంత చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలి. అదేవిధంగా రాష్ట్రం డెవలప్ కావాలంటే అనేక ఇండస్ట్రీస్ రావాలి, అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. తెల్లవారి 6 గంటల నుంచి 10 గంటల లోపలే మెజారిటీ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో